ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే. అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు, కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిడిహట్టి దగ్గర లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు. అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ, మీరు తొందరపడి తమిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోని బరాజ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు, దానికి మేము ఒప్పుకోవడం లేదు. 148 మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి, లేకుంటే మా మహారాష్ట్రలో సబ్మెర్జెన్స్ వస్తున్నది, మా ప్రజలు ఒప్పుకోవడం లేదు, దీనికి మేము సమ్మతించము. మీరు యూనిలేటరల్ గా అంటే మా అంగీకారం లేకుండానే గనక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది, మీరు పెట్టే ఖర్చంతా కూడా నీళ్ల పాలైందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్, ఇది 5 అక్టోబర్ 2013న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది, సిడబ్ల్యూసి డేటెడ్ అగైన్, ఇది కూడా 2008లోనే. వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు స్టోరేజ్ రిజర్వాయర్లను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు, ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి కూడా చెప్పింది. అంటే కేంద్ర జలవనరుల సంఘం తమిడిహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు, కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాసి, అయినా కూడా డిసెంబర్ 16, 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి జూన్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్నా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా, ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకోలేకపోయారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు.
అది మీ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నా. ఫౌండేషన్ వేసిన రోజున 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. కానీ 8 ఏళ్ళైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు. అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు. కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి, ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకువచ్చి కాంట్రాక్ట్లకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జీవోలు 0.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 2 to 5% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు 651 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు 829 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా భూసేకరణ కొరకు 16 కోట్లు, పనుల కొరకు 151 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు 6,000 కోట్ల రూపాయలు 2014 జూన్ వరకు 6,116 కోట్లు ఆనాడున్న తమిళహట్టి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కానీ 1 ఎకరానికి కూడా సాగునీరు రాలేదు, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో, తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి, సిడబ్ల్యూసీ అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి, ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమిళహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమిళహట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత, నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత, మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత